దేశవ్యాప్తంగా ఎన్నికల సీజన్ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లో జరిగేటువంటి పోలింగ్ సమరానికి ప్రధాన పార్టీలన్నీ కూడా సిద్ధమయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోనైతే జనరల్ ఎలక్షన్తో పాటు అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఉండడంతో ఆ సందడి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైనటువంటి స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. తెలుగుదేశం పార్టీ నుంచి రాజమండ్రి అర్బన్ స్థానం చాలా కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ మొదటి లిస్టులోనే రాజమండ్రి అర్బన్ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆదిరెడ్డి ఫ్యామిలీ రాజమండ్రి నగరంలో మొదటి నుంచి కూడా పొలిటికల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి ఫ్యామిలీ. ఈసారి ఆయన నేరుగా ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. ఇంతకుముందు ఎన్నికల్లో ఆయన కుటుంబం నుంచి వారి సతీమణి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీనివాసే నేరుగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అన్న. 2019లో మీరే టికెట్ అనుకున్నారు. అప్పుడేమో అన్ఎక్స్పెక్టెడ్గా మీ వైఫ్ వచ్చారు. ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆవిడకే టికెట్ అనుకున్నారు. ఇప్పుడే మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా వస్తున్నారు. ఇప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంది. ఏం జరుగుతుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ కాదు. 2019లో ఆశించాం ఒక ఎంపీగా ఒక మహిళ, ఎమ్మెల్యే కింద కూడా ఒక మహిళని పెట్టాలన్నది బాబు గారి ఆలోచన. ఆయన ఆలోచన తెలియజేసినప్పుడు పట్టుపడితే గ్యారంటీగా ఇద్దరు, అప్పుడు కూడా ఇద్దరు. నేను ఆయన ఆలోచన నాకు తెలియచేసినప్పుడు ఆయన మాటను కాదనకుండా మీరు ఏం చేస్తే అది మా మంచి కోసమే, పార్టీ మంచి కోసమే అని చెప్పి నమ్మి ఆవిడకే ఇచ్చాం, గెలిపించుకొని తీసుకొచ్చాం. ఇప్పుడు మాత్రం ఉన్న పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఆవిడ గృహిణి, ఒక ఇంట్లో ఉండే గృహిణి, ఆవిడ్ని తీసుకొచ్చి ఇలాంటి ఒక పరిస్థితులు ఉంచేదానికన్నా నేనే ప్రత్యక్షంగా ఉండడం అన్నది శ్రేయస్కరం. మరింత నేను ప్రజలకి ఇప్పుడు కూడా ఆవిడ ఉన్నా నేను మళ్ళీ పరోక్షంగా చేసే పరిస్థితి. అదేదో ప్రత్యక్షంగా ఉంటే ప్రజలకు మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో మా నిర్ణయం బాబు గారికి చెప్పినప్పుడు ఆయన వెంటనే స్వాగతించి, లేదు నువ్వు రావాలి, లోకేష్ గారితో పాటు ఇంకొక 30 years నువ్వు ట్రావెల్ చేయాలని చెప్పి ఆయన విషెస్ ఆయన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు అన్న మాటల్లో కూడా ఒక హింట్ ఉంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేనే రావాలి అని అంటే ఏంటి అంత సిచ్యువేషన్? అంటే రాజకీయాలు అంత ఫ్రెండ్లీగా లేవా? రాజకీయాలు దిగజారిపోయినాయి. అన్ని పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా పనిచేసేవి. అది రాజకీయ విలువలు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే అధికారంలో ఉంటే ఇంకా ప్రతిపక్షం అనేది ఉండకూడదు, ప్రతిపక్ష నాయకుడు ఉండకూడదు, వాళ్ళ గొంతు వినబడకూడదు. అందులో ఒక మహిళ అంటే ఆవిడ వ్యక్తిత్వాన్ని విమర్శించడం, లేకపోతే తోలనాడడం, అంటే మహిళగా మాటలు పడే బదులు ఎందుకురా అని భయంతో వెనకడుగు వేస్తారని ఒక ఆలోచన అంతా కూడా దట్టి పాలిటిక్స్. ఆవిడ బదులు నేనుంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అల్లరి మొక్కల్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామన్న భావనే కానీ మహిళలు రాజకీయంగా దూరంగా ఉండాలన్న ఆలోచన కాదు. అలాంటి పరిస్థితులు ఏమన్నా షేర్ చేయగలుగుతారా? ఉన్న అసెంబ్లీలోనే ఈ రోజున మద్యం మీకు తెలుసు, నిన్ననే మా కార్యకర్త 23 సంవత్సరాలు లివర్ డ్యామేజ్తో చనిపోయాడు. ఇన్ని దశాబ్దాలుగా హాస్పిటల్ చరిత్రలో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థం అవుతా ఉంది. ఇన్ని దశాబ్దాలుగా హాస్పిటల్ చరిత్రలో ఇన్ని లివర్ కేసెస్ 1-2 సంవత్సరాలు రావడం ఎప్పుడు చూడాల. కారణం అన్వేషిస్తే మద్యం, జే బ్రాండ్, అంటే ఆడవారి యొక్క తాళులు తెగిపోతా ఉన్నాయి. ఇదే అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆవిడ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం చేస్తున్న జే బ్రాండ్ మీద వ్యాపారం పైన ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఇంకా తోలనాడారు, విమర్శించారు, అవమానపరిచారు. బర్త్రాం పేటీఎం బ్యాచ్, జక్కంపూడోలు పేటీఎం బ్యాచ్లు విపరీతంగా ఇబ్బంది పెట్టారు సోషల్ మీడియాలో. ఏదైతే ఇబ్బంది పెట్టారో మొత్తం ఆన్ రికార్డ్ ఒక ఫైల్ పుట్ ఆన్ చేసి దిశా స్టేషన్లో కంప్లైంట్ పెట్టి స్పీకర్ గారికి ఇచ్చి నేను 2 సార్లు మాట్లాడాను, నేను పర్సనల్గా మాట్లాడాను. మీరు చూడాలి, ఇది ఒక ఎమ్మెల్యేని కూడా చూడుకొని ఎంత దారుణంగా తోలనాడారు. ఎవరెవరు ఐడీస్ అన్నీ పెడుతున్నాను, అందరూ వైఎస్ఆర్సీపీ బర్త్రా మనుషులు, లేకపోతే జక్కంబుడోలు మనుషులు. ఇలా ఒక మహిళని కించపరుస్తూ ఉన్నారు. అది ఒక ఎమ్మెల్యే. ఇది సబబు కాదు. మీరు దిశ పెట్టారు, దిశ మహిళకి రక్షణ అన్నారు. దిశలో ఫస్ట్ కేసు ఆవిడే రిజిస్టర్ చేశారు. ఎమ్మెల్యే కేసే దిశ పోలీస్ స్టేషన్లో తీసుకోలేదు. ఎమ్మెల్యే కేసే తీసుకోలేదు. ఒక ఎమ్మెల్యేకే న్యాయం జరగనప్పుడు ఇంకా దిశ స్టేషన్లు పెట్టి ఏం లాభం? ఈ రోజు ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న ఒక మహిళా ఎమ్మెల్యేకే న్యాయం చేయనప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రంలో మహిళలకు ఏం భరోసా కల్పిస్తారు? రాజమండ్రి అంటే మొదటి నుంచి కూడా చాలా ఘనమైన చరిత్ర ఉంది. కల్చరల్ క్యాపిటల్, లిటరరీ క్యాపిటల్, ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు ఇక్కడ నుంచి పోటీ చేశారు. అలాంటి లెగసీ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి? అంటే
ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటారు దీనికి సంబంధించి? రాజకీయాన్ని ఒక వ్యాపారంగా చేయాలని వచ్చేవాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాలు మారిపోతాయి. ఇప్పుడు భరతరామ్ అన్న వ్యక్తి లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులు కానీ ప్రజాసేవ అన్నదే ఆలోచన కాదు వాళ్ళకి. రాజకీయం అంటే సంపాదించడం, రాజకీయం అంటే 4 రూపాయలు వెనకేసుకోవడం. ఈ ఆలోచన విధానంతో రావడం వల్ల శాశ్వతంగా ఈ సంపాదన రుచి మరిగొన్నారు, బాగా తినున్నారు, శాశ్వతంగా మేమే ఉండాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఇంకా ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు. ఇది తప్పకుండా ప్రజాస్వామ్యం కన్నా వీళ్ళు గొప్పేం కాదు. తప్పకుండా దాంట్లో వాళ్ళు జనరల్గా ఒక ఎమ్మెల్యేనో లేకపోతే మినిస్టర్గానో ఉంటే సంపాదించుకోవడానికి ఒక కాంట్రాక్టులు ఏదో ఉంటుంది. ఎంపీకి ఏముంటుంది? లోకల్ పాలిటిక్స్లో ఎంపీకి ఏముంటుంది అవకాశం? రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే టీడీపీ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే టీడీపీ. ఈ 2 టీడీపీ అవ్వడం వల్ల ఈ 2 నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ ఎంపీ భరతరామ్కి ఇక్కడ 30,000 మైనస్, అక్కడ 10,000 మైనస్. ఈ 2 ఎప్పుడైతే టీడీపీ ఉందో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ పైన ఇతను ఒక ఎలక్టెడ్ మెంబర్ కింద ఉన్నాడు కాబట్టి ఒక ప్రోటోకాల్ పరంగా ప్రతి అంశంలోనే ఇన్వాల్వ్ అయ్యి ప్రతి కార్యక్రమంలోనే ఇన్వాల్వ్ అయ్యి ఈ 2 నియోజకవర్గాల్లోని పాత్ర పోషిస్తూ మెయిన్ రోల్ పోషిస్తూ మిగతా 5 విస్మరించాడు. ఎప్పుడైతే మెయిన్ రోల్ తీసుకుంటా ఉన్నాడో ఒక ఎలక్టెడ్ మెంబర్గా ఉన్నాడో తనకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇంకా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడైతే రుచి మరిగి ఉన్నాడో ఆ రుచి ఎప్పుడైతే మరిగాడో ఇంక ఇట్లా వదల. మొదటి నుంచి కూడా ఎంపీగా ఉన్నా కూడా అతను ఎంపీ కన్నా కూడా రాజమండ్రి ఎమ్మెల్యేగానే బిహేవ్ చేయడానికి అంటే ప్రవర్తించడానికి ఉన్నట్లు కనిపిస్తుంది కదా. సిటీలో తిరగడం ప్రతిసారి ఒక ఎమ్మెల్యే టైప్లోనే యాక్టివిటీస్ అన్ని చేసినట్లు. అంటే మిగతా సెగ్మెంట్స్ రానివ్వరు అతను. ఇతనికి ఉన్న యాటిట్యూడ్కి ఇతనికి ఉన్న అహంభావంకి మిగతా నియోజకవర్గంలోని కాలు పెట్టనివ్వాల. వైసీపీ ఎమ్మెల్యే రానివ్వాల. అక్కడికి రానివ్వలేదు కాబట్టి ఇక్కడ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జీలను అడగాల్సిన అవసరం లేదు. ప్రోటోకాల్గా తన ఒక అఫీషియల్ కార్యక్రమాల్లో వచ్చే హక్కు ఉంది. ఇంక ఇక్కడే తిరుగుతున్నాడు హ్యాపీగా. ఈ 2 నియోజకవర్గాలు తనకు కలిసి వచ్చినాయి. శ్రీనివాస్ గారు, ఇంతకుముందు మీ ఇద్దరి మధ్య జనరల్గా కనపడింది ఫైట్. మీరు ఎమ్మెల్యే కాదు కానీ మీరే ఎమ్మెల్యేలాగా మీరు ఫైట్ చేశారు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన ఎమ్మెల్యేలాగా ఫైట్ చేశారు. ఇప్పుడు క్యాండిడేట్లే మీరిద్దరు డైరెక్ట్గా. ఈసారి ఫైట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 1 సైడెడ్గా ఉంటుందండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది రాజమండ్రి సిటీలో. అతను పబ్లిసిటీని నమ్ముకున్నాడు, మేము ప్రజల్ని నమ్ముకున్నాం. అతను విధ్వంసాన్ని నమ్ముకున్నాడు, మేము ప్రజల యొక్క శ్రేయస్సుని నమ్ముకున్నాం, అభివృద్ధిని నమ్ముకున్నాం. వార్ 1 సైడెడ్గా ఉంటుంది. దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు. ఆయన రీల్ స్టార్, మీరు రియల్ స్టార్ అంటారు. ఆయన రీల్ ఎలక్షన్ అయిన తర్వాత రీల్ స్టార్గానే మిగులుతాడు. రీల్స్ చేసుకుంటాడు, చాలా టైం ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి సునామీ అన్నటువంటి పరిస్థితుల్లో 2019లోనే మీకు అద్భుతమైన మెజారిటీ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా 2019లో మీకు ఆ స్థాయిలో మెజారిటీ వచ్చింది. ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈసారి దానికి మించి ఉంటుందని. ఆనాడు జనసేన పార్టీ వేరేగా పోటీ చేసింది, టీడీపీ అన్నది వేరేగా పోటీ చేస్తుంది. ఈరోజు 2 కలిపి పోటీ చేస్తాను. దానికి తోడు ఈరోజు బీజేపీ కూడా కలిసి వచ్చాను. ఈ 3 కలిసి రావడం వల్ల లాస్ట్ టైం మెజార్టీని దాటి వస్తుంది. ఈసారి లాస్ట్ టైం మెజార్టీకి డబుల్ అయినా ఆశ్చర్యపోకలేదు ఈ సిటీ. ఎందుకు అంత వైరల్ మీ ఇద్దరికి మధ్య ఎందుకు వచ్చింది? అతను ఒకప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా టీడీపీలో ఉన్నట్టుంది. వాళ్ళ ఫాదర్ నాగేశ్వరరావు గారు మంచి జెంటిల్మెన్, గౌరవం ఇచ్చిపుచ్చుకునే మనిషి. ఆయన చాలా హుందాగా రాజకీయాలు చేశారు. మా నాన్నగారితో పాటు సమకాలికులు. టీడీపీలో ప్రయాణం చేశారు. ఇన్ఫాక్ట్ భరతరామ్ కూడా రాజమండ్రి సిటీలోనే చాలా సంవత్సరాలు పనిచేశాడు. అంటే నేను టీడీపీలో లేనన్నాడు. వెంటనే మా వాళ్ళు ఫొటోస్ అన్ని బయట పెట్టాడు. చేశారా టీడీపీలో? అయ్యో, సాక్షి పేపర్ని కాల్చినప్పుడు భరతరామ్ బుచ్చౌదరి గారు పక్కనే ఉన్నాడు. సాక్షి పేపర్ని కాల్చారు. ఫొటోస్ రీసెంట్గానే వచ్చినాయి అన్ని. అప్పుడు బుచ్చౌదరి గారు పక్కనే నుంచున్నాడు. ఒక కార్యకర్త కింద వచ్చాడు. కేఈ కృష్ణమూర్తి గారు ఈ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చినప్పుడు మరి ఎప్పుడు చూసినా కృష్ణమూర్తి గారితో ప్రతి కార్యక్రమానికి వచ్చేవాడు. బుచ్చి చౌదరి గారు ఎలక్షన్ వర్క్ అంతా తిరిగాడు, ఆశించాడు. ఒక బీసీ నాయకుడిగా నేను ఇక్కడ ఉండగా తనకు అవకాశం రాదని చెప్పి ఆ పార్టీలోకి వెళ్ళాడు. వెళ్ళినవాడు రాజకీయం చేసుకోవాలి. కానీ నేను చెప్తున్నాను కదా, అదే జీవితకాలం నేనే ఉంటా, జీవితకాలం నేనే చెయ్యాలి ఆ పదవి అన్నది జరగదు. గొప్ప గొప్ప నాయకులు కూడా ఓటమి చదివి చూశారు. రాజమండ్రి ఫేస్ లిఫ్ట్ మొత్తం మార్చేశాను నేను. రాజమండ్రి నార్మల్ సిటీగా ఉన్న రాజమండ్రి ఒక స్మార్ట్ సిటీ లెవెల్లో డెవలప్ చేశాను. రాజమండ్రి ఇప్పుడున్న రాజమండ్రి ఇలా కనపడడానికి రీజన్ నేనే ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నారు. నేను మరలా చెప్తా ఉన్నానన్న, రాజమండ్రికి అభివృద్ధి అనేది పరిచయం చెయ్యక్కర్లా. రాజమండ్రి ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, దాన్ని ఇంకా మనం డెవలప్ చేసుకోవాలి.
తను చేసిందల్లా రంగులు పులిమేడు, 4 లైట్లు వేసాడు, ఓ 4 పార్కులు డెవలప్ చేశాడు. అది ఒక కార్పొరేటర్ చేయాల్సిన పని. మా కార్పొరేటర్లు చేసిన పనులు ఇతను నాకు ఎంపీగా చేశానని చెప్తున్నాడు. సిగ్గుపడాలి ఆ మాటలు పదే పదే మాట్లాడుతుంటే. మీరు ఏ ఛానల్లో ఇంటర్వ్యూ అయినా అతను చూడండి, ఆ కంబాల్ చెరువుది కానీ ఈట్ స్ట్రీట్ కానీ అతను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కమెంట్స్ మా వాళ్ళు స్క్రీన్ షాట్స్ పెడుతుంటారు, అన్ని పెడుతుంటారు. ఎందుకంటే నేను అంత యాక్టివ్గా ఉన్నాను సోషల్ మీడియా. ఆ కమెంట్స్ చూస్తుంటే అసలు ఇంకా సిగ్గుపడాలి ఆ కమెంట్స్ చూస్తే. కానీ ఏదో ఒక రకంగా ఆయన నెగిటివ్ పాజిటివ్ ఏదో ఒకటి జనాల్లో అంటే అదొక స్ట్రాటజీ. ఇప్పుడు నెగిటివ్గా ఉండడం కూడా ఒక స్ట్రాటజీ. భరత్ అంటే బహుశా పాజిటివ్ గాను నెగిటివ్ గాను, బయట అయితే నెగిటివ్ గానే ఎక్కువగా ట్రోల్స్ విషయంలో కనపడుతుంటారు. ఆయన ఎక్కువ మీడియాలో ఫోకస్ అవుతున్నారుగా మీకన్నా. మరి కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, ఇప్పుడు వీళ్ళందరినీ చూసి వీడికి ఇంకా అంత సీన్ లేదండి. వీళ్ళందరినీ చూసి వీళ్ళల్లా నేను కూడా తిడితే జనాలు అసహించుకుంటున్నారు. వాళ్ళు తిట్టిన తిట్లు కానీ అన్నిటిని కూడా ఇష్టపడే సంఖ్య ఒక 10% ఉంటే దీన్ని వ్యతిరేకించేది మాట విధానాన్ని చూసి వీళ్ళేమని రాజకీయ నాయకులని వ్యతిరేకించేది 90% ఉంది. కానీ వీళ్ళు హైకమాండ్ దృష్టిలో గుడ్ లుక్స్లో ఉన్నారు. రేపు వీళ్ళు నెగ్గినా ఓడినా ఎమ్మెల్సీ ఇచ్చినా ఉన్న ఇంతమంది సంఖ్యలోని 1-2 ఎమ్మెల్సీలు వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ కొడాలి నాని గారికి ఉంటుంది. మళ్ళా ఇచ్చే ఎమ్మెల్సీ మళ్ళీ కౌన్సిల్లో తీసుకొచ్చి తిట్టించడం మొదలెడతారు. ఓడిపోతామని తెలిసినా భరతరాము నేను ఇలా తిట్టుకుంటూ వెళ్తే ఆ నెగిటివ్ పబ్లిసిటీలో కూడా నేను హైలైట్ అయితే పార్టీ గుడ్ లుక్స్లో ఉంటాను. ఓ బీసీ కార్డు తోటి రేపు ఏదైనా వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర అన్నది అతని గేమ్. మీ పేరు మీరు చెప్పిన కేటగిరీ మనుషులు అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు 22 మంది ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీలో ఎవ్వరూ ఇంత అగ్రెసివ్గా లేరు. ఆ లైన్ ఒక్కడే ఈయన ఎందుకు ఆ లైన్ ఎందుకు తీసుకున్నాడు అంటే అదే అంటున్నాను. ఎప్పుడు కూడా మనం ఒక్కరివే ఉంటే మన ప్రపంచం మన ఒక్కరివే ఆంతాం. మనకి పోటీకి ఒక వ్యక్తి ఉండాలి. ఇక్కడ నేను పోటీ కాదు, ఇక్కడ నేను లేను, ఈ సినిమాలో నేను లేను. ఈ సినిమాలో ఉన్న వ్యక్తి ఎవడు జక్కమూడి రాజా. ఒక లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చెయ్యాలి అని అంటే ఒక ఎంపీ కింద కన్నా ఎమ్మెల్యేకి రావాలి అన్న దాంతో వీళ్ళకి చూసుకొని ఇతను ఇంకా ఆ టైప్ ఆఫ్ పొలిటికల్ సిస్టంలోకి వచ్చాడు. ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ మాట్లాడడం కూడా కారణం ఏంటంటే మిగతా ఎంపీలు అందరూ కూడా చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. వీడొక్కడే ఏమంటారు గంజాయి మొక్క అంటారు, తులసి వనంలో గంజాయి మొక్క. వీడొక్కడే ఆ ఎంపీలు అందరూ. అందుకే చాలా మంది వలసల కింద టీడీపీలో కూడా వచ్చేస్తున్నారు. ఆ విధంగా మాట్లాడి సీఎం దృష్టిలో పడి ఈరోజు ఎమ్మెల్యే తెచ్చుకున్నాడు. ఈ మధ్య ఆయన ఒక కామెంట్ కూడా చేశాడు, రాజమండ్రిని కాకినాడని కలిపేస్తాం అనేది. అది ఏమంటారు మీరు దాని గురించి? అంటే ఆయన చెప్పిన దాని గురించి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పానని చెప్పారు. తన బుర్ర ఎంతవరకు పనిచేస్తూ ఉందన్నది ఇంకా ప్రజలు చూస్తూ ఉన్నారు. మొన్న ఎవరు హైదరాబాద్ నుంచి స్టూడెంట్ వచ్చాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడట. అన్న మేము అందరం కూడా స్టూడెంట్స్ ఎంపీని ఇలాంటి వస్తున్న వీడియోస్ చూసి నవ్వుకుంటున్నాం అన్న, ఫుల్ కామెడీ పీస్ అన్న, కేఏపాల్ని మించిపోతాడేమో ఎక్కువ రోజులు వదులుతాయని చెప్పి అనిపిస్తుందని చెప్పి హైదరాబాద్లో కూడా స్టూడెంట్స్ కామెడీ చేసుకుంటున్నారంటే ఓ విధంగా నవ్వు వస్తుంది, ఓ విధంగా బాధ కూడా ఉంది. ఎందుకంటే ఈ అబ్బాయి ఎంపీ ముందు ఒక పేరు ఉంది రాజమండ్రి, అది మన ఊరు. మన ఊరు ఎంపీని ఇంత దారుణంగా అనుకుంటున్నారు ఏంటి, మన ఊరు పరుగు పోతుందని బాధగా ఉంది. అలాగని వీడు మాట్లాడుతున్న దానికి లిమిట్ ఉండట్లా, నోటుకు వచ్చింది చెప్పేస్తున్నాడు. అది కాకినాడ అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే కాకినాడ రాజమండ్రి ట్విన్ సిటీస్ అన్నది బూతు, కానీ దీని ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉండాలి. కాకినాడకి పోర్ట్ యాక్సెసిబిలిటీ ఉంది, రాజమండ్రికి ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది. ఈ రెండిట్లకి ఉన్న రిసోర్సెస్ని ఇంటర్డిపెండెంట్గా కాకినాడ ఉన్న రిసోర్సెస్ని రాజమండ్రిలో యూటిలైజ్ చేసుకొని, రాజమండ్రికి ఉన్నదాన్ని అక్కడ యూటిలైజ్ చేసుకొని, రెండిట్లని ఇంటర్ కనెక్ట్ చేసుకొని దాన్ని డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే అది మంచి హబ్ కింద, కమర్షియల్ హబ్ కింద మార్చుకోవచ్చు. ఎందుకంటే ఎయిర్ కనెక్టివిటీ అండ్ రోడ్ కనెక్టివిటీ అండ్ రైల్వే కనెక్టివిటీ ఇక్కడ బాగుంటుంది. ఎందుకంటే అన్ని రైల్స్ ఇక్కడ ఆగుతాయి, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్, అక్కడ పోర్ట్ కనెక్టివిటీ ఉంది. సో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసుకోవడానికి అవసరం ఉంది. కాబట్టి ఈ రెండింటికి ఇక్కడ ఉన్న మన రిసోర్సెస్ని అక్కడ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని డెవలప్మెంట్కి ఎలా చేయాలన్నది ఆలోచించాలి. అది వీడి నిర్ణయం కాదు. అక్కడ ఒక ఎంపీ ఉన్నారు, అక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు ఉంటారు, కూర్చొని ఒక కమర్షియల్ హబ్ కింద దీన్ని ఒక మంచి కమర్షియల్ హబ్ కింద ఎలా చేయాలని దాని మీద నిర్ణయించుకొని దాని మీద వెళ్ళాలి. కానీ
నాకేదో ఐడియా వచ్చింది, రాత్రి నిద్రలో ఏదేదో ఐడియా వచ్చేసింది, వెళ్ళి ముఖ్యమంత్రి చెప్తే ఆయన శభాష్ అన్నాడంటే ఆ ముఖ్యమంత్రి ఆలోచన ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. ఆయన దీన్ని శభాష్ అన్నాడంటే ఈయన రాజకీయ పరిణితి కన్నా డెవలప్మెంట్ మీద ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు. అందుకే ఒక రాజధాని బదులు 3 రాజధానులు నిర్ణయం తీసుకున్నాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజధానులు అంటే టాపిక్ వచ్చింది. మీకు అమరావతి ఎంత దూరమో వైజాగ్ కూడా అంతే దూరం. ఇక్కడ వాళ్ళ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? పబ్లిక్ అంటే వైజాగ్ అనేది మీకు ప్రాక్సిమిటీ, మీరు రిలేట్ చేసుకుంటారా? గోదావరి కింద రిలేట్ చేసుకుంటారా? విజయవాడ అనేది వేరే సౌత్ కోస్ట్ కింద వెళ్ళిపోద్దా? ఎలాగా? రాజధాని అన్నది ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదు, రాష్ట్రానికి సంబంధించిన అంశం. అందరికీ కూడా ఒక సెంట్రిక్ పాయింట్ కింద ఉండాలి. అమరావతి అన్నది అన్ని ప్రాంతాలకు కూడా మంచి సెంట్రిక్ పాయింట్. అది నెక్స్ట్ దానికి ఒక చరిత్ర ఉంది అమరావతికి. అన్ని విధాలుగా చూసుకుంటే అదే సరైన ప్రాంతం. అలాగే ఒక లార్జ్ ఎక్స్టెంట్ ల్యాండ్ పూల్ చేసేటప్పుడు కూడా ప్రజలు సహకరించాలి. ఆ సహకారంతో మనం ఆ రాజధాని నిర్మించుకోవాలి. ఈరోజు ప్రజల సహకారం ఉంది అక్కడ. అన్నిటికీ ఒక రాయలసీమకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ, కోస్తాకు కానీ అన్నిటికీ ఒక సెంటర్ పాయింట్. అది ఈరోజు వైజాగ్ని మేము విస్మరించట్లేదు. కేవలం రాజధాని కట్టడం వల్ల వైజాగ్ డెవలప్ అవ్వాలి. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి. తద్వారా అక్కడ రెవెన్యూస్ జనరేట్ అయితే ఆ రెవెన్యూస్ తోటి అక్కడ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఓ మంచి వెల్ఫేర్ చేయొచ్చు. ఆ విధమైన డెవలప్మెంట్ వైజాగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే వైజాగ్ ఒక బీచ్ అనేది ఉంది, ఓ టూరిస్ట్ హబ్ కింద తయారు చేయాలి. ఈరోజు గోవాను చేసుకోగలిగినప్పుడు వైజాగ్ని ఎందుకు చేయలేం? మేము రాజధాని అమరావతిని ఆమోదిస్తా ఉన్నాం, మేము కలిసి వస్తాం అంశం పైన మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చేసరికి 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాల్సినంత అవసరం ఉందండి. 5 సంవత్సరాలు అయ్యింది. 3 రాజధాని అని చెప్పిన వ్యక్తి 3 ప్రాంతాల్లో ఏదైనా చిన్న ఇటుక బిడ్డనే వేసారా? లేదు. ఉన్న రాజధాని చెడగొట్టారు. అంటే ఎటు తీసుకుపోతున్నారు? నా ఆలోచన ఏంటంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, ఆర్థికంగా భూస్థాపితం చేసేసి, విపరీతంగా అప్పులు చేసేసి, ఒక జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఇచ్చిన 4 రూపాయలు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ రూపాయల మీద ప్రజలు ఆధారపడే విధంగా ఒక బానిసత్వం అలా ఉన్న పరిస్థితుల్లోని నాయకుడు ఏం చెప్తే అది అంటారు. అలా చెయ్యాలన్న ఆలోచనలు అయినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందేమో నా భయం. ఓకే, మళ్ళీ మీ కాన్స్టిట్యూషన్ విషయానికి వస్తే భరతరాము ఆర్థికంగా చాలా డబ్బులున్న వ్యక్తి అని చెప్తారు. సరే, మరి ఆర్థికంగా ఇప్పుడు ఎలక్షన్ అనేది చాలా కోట్ల రూపాయల వ్యవహారంగా మారిపోయింది. డబ్బుల విషయాన్ని వైఎస్ఆర్సీపీతో మీరు పోటీ పడగలరా? ఓ పార్టీ విషయంలో మీ పార్టీ వైఎస్ఆర్సీపీతో పోటీ పడడం కానీ, వ్యక్తిగతంగా ఇక్కడ క్యాండిడేట్ మీద మీరు పోటీ పడటం కానీ? డబ్బులు నాకు ప్రాధాన్యత కాదండి. అతను డబ్బుతో రాజకీయం చేస్తున్నాడు, నేను డబ్బుతో రాజకీయం చేయను. ప్రజలు ఒక నమ్మకంతో చేస్తున్నాను. నాకు నమ్మకం ఉంది నా రాజమండ్రి ప్రజలపై. డబ్బుకి ప్రలోభపడే వ్యక్తులు కాదు. ఈరోజు అవినీతి సొమ్ముంది కాబట్టి ఈరోజు చీరలు ఇస్తా ఉన్నాను. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, ఇంత సంక్షేమం చేసాడు మా నాయకుడు జగన్, దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనంత సంక్షేమం చేశారు అంటారు. ఇంత సంక్షేమం చేశారని వీళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు చీరలు ఎందుకు పంపిణీ చేస్తున్నారని, ఎందుకు డబ్బుతోటే ఆధారపడి రాజకీయం చేస్తూ ఉన్నారు అంటే మీకు నమ్మకం లేదా? వాళ్ళ పైన నమ్మకం లేదు, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందనేది వాళ్ళకి తెలుసు కాబట్టి డబ్బుతో రాజకీయం చేయడానికి నిర్ణయించుకున్నారు. కానీ మా నమ్మకం ప్రజలు. ప్రశాంతంగా ఉన్నటువంటి రాజమండ్రి ఇష్యూలో కొంచెం వైలెన్స్ పెరిగిపోయింది కొన్నాళ్ళుగా. చాలా వరకు అల్లరిమూకలు ఇన్వాల్వ్ అవ్వడం, బోత్ ది సైడ్స్, 2 పార్టీలు. మీకు మాస్ లీడర్ ఇమేజ్ టీడీపీలో ఉంది మిగతా వాళ్ళతో పోలిస్తే, కానీ మీరు కూడా కొన్ని టీములను ఎంకరేజ్ చేశారు అనేది ఒక విమర్శ ఉంది మీ మీద కూడా. బ్లేడ్ బ్యాచ్లను, లేకపోతే మేమంతా బయట నుండి చూసేవాళ్ళం, పేపర్లో చూసి లేకపోతే ఇంటర్వ్యూస్లో చూసిన వాళ్ళు, బ్లేడ్ బ్యాచ్లని, గంజాయి బ్యాచ్లని, వీటన్నింటినీ అంటే 2 పక్కల చెప్తున్నాను, ఒకవైపే చెప్పట్ల. మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరు కూడా చేశారు అనేది విన్న. దీని మీద ఏమంటారు? 2019 వరకు కూడా రాజమండ్రిలో టీడీపీ అధికారంలో ఉంది. ఏనాడు కూడా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అన్న మాట మనం వినలా. అరకొరగా ఎక్కడైనా వింటే ఉక్కు పాదంతో తొక్కేవాళ్ళు. అసలు అలాంటి అల్లరి మొక్కల్ని ప్రోత్సహించాల, చాలా కఠినంగా వ్యవహరించాం. ఈ 2019 నుంచి 24 ఏదైతే ఉందో వెచ్చలవిడి సువర్ణయోగం బ్లేడ్ బ్యాచ్లకి, గంజాయి బ్యాచ్లకి. గంజాయి వ్యాపారం కూడా చేసేది భరతరాం అనుచరులే, బ్లేడ్ బ్యాచ్లు పెంచి పోషించేది వాళ్ళ మనుషులే. ఎక్కడైనా సరే పదే ప్రెస్ మీట్లు పెడతారు. చేతకాని వాళ్ళు అయితే వాళ్ళు చేతకాని వాళ్ళు కాబట్టే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నువ్వు అధికారంలో ఉన్నావు,
నువ్వు చెప్తే ఎస్పీ వింటాడు, మాట వస్తే నేను డీజీ నాకు ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటాను ఫోన్లో అని చెప్తాడు, పోలీసు వాళ్ళ దగ్గర మెహర్బానీ చెప్తాడు. నీకు డీజీ నీ చేతిలో మనిషే, డిపార్ట్మెంట్ నీ చేతిలోనే. ఈ 5 ఏళ్ళలో ఒక్కళ్ళైనా సరే నేను పెంచి పోషించానని చెప్పి ఆన్ రికార్డ్గా మీరు ఒక్కటైనా చూపించగలిగారు? ఒక్కటైనా? ఆదిరెడ్డి శ్రీనివాస్ అనుచరులు అరెస్ట్ చేసేవాళ్ళు ఈ పాటికల్లా చూపించండి. ఆదిరెడ్డి శ్రీనివాస్ అనుచరులు అయితే ఈ పాటి అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు చేయలేకపోయారు? ఆదిరెడ్డి శ్రీనివాస్ ఒక్క పోలీస్ స్టేషన్కి అయినా సరే బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు అరెస్ట్ అయ్యి వెళ్తే వదలండి అని చెప్పి నేను చెప్పిన దాఖలాలు ఆన్ రికార్డ్ ఉందా ఎక్కడైనా? ఒక్కరిగా నేను ఫోన్ చేసినట్లు ఉందా? ఎక్కడా లేదు. నేను చదువుకున్నవాడిని, నా నగరం పట్ల బాధ్యత కలిగిన వాడిని. ఈరోజు నా ప్రజలు సురక్షితంగా లేరు. రాజమహేంద్రవరంలో బిక్కుమంటూ బతుకుతా ఉన్నారు. ఈ రాత్రి 7 తర్వాత ఆడవాళ్ళ పరిస్థితి తర్వాత చూద్దాం. మగవాడు కూడా 7 తర్వాత తిరగలేని పరిస్థితి. ఓ వ్యాపారస్తుడు సాయంత్రం కొట్టి కట్టుకొని ఇంటికి సురక్షితంగా చేరుతాడో లేదా అన్నది అతనికి ఎంత భయం ఉంది, ఇంట్లో ఆడవాళ్ళకి పిల్లలు కూడా అంతే భయం గుప్పెట్లో బతుకుతా ఉన్నారు రాజమండ్రి. ఇదంతటికి కారణం ఎవరు? భరతరావు మనుషులు. అతను యువజన విభాగం అధ్యక్షుడి కింద తీసుకున్న అతను వ్యక్తులు కత్తిలిచూ తిరుగుతున్నారే. మొన్న వాళ్ళ పార్టీ నాయకురాలు ఇన్ఛార్జ్, నా వార్డులో ఎందుకు కార్యక్రమాలు పెట్టావు, ఏంటి ఇష్టానుసారంగా చేసుకుంటావు అంటే గట్టిగా నా మీద కడకండి, నేను పొడిసేస్తానండి అని చెప్తున్నాడు. ఆడియో క్లిప్ కూడా మనం ప్లే చేస్తాం మా ఎన్నికల శంఖావరంలో. ఆడియో క్లిప్ అంటే ఇంకొకటి కూడా వచ్చింది. మీ మీ ఫాదర్ మీరు చెప్తాను బెదిరించారు ఒక వైసీపీ లీడర్ని, ఒక వైఎస్ఆర్ వాలంటీర్ని. ఒక వాలంటీరు తన విధి నిర్వహణలో కొన్ని విమర్శలు వచ్చినాయి. అప్పారావు గారు చేసి, అమ్మాయి విమర్శ వచ్చింది అయితే సరి చేసుకో, కాదైతే వదిలే. వాలంటీర్లు ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత మీకు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు, అందరినీ సరిసమానంగా చూడండి అన్నారు. దీన్ని ప్లే చేసాడు. విన్న వాళ్ళు కూడా దీంట్లో తప్పే ఉందని ఆలోచించారు, చెప్పు తీసి చూపించారు. ఒక తండ్రి వయసు ఉన్న వ్యక్తికి నాగేశ్వరరావు గారు, అప్పారావు గారు సమకాలికలను మీకు ఇందాకే చెప్పాను. 70 ఏళ్ళు దాటిన వ్యక్తికి, ఒక తండ్రి వయసు ఉన్న వ్యక్తి, ఏ తప్పు లేదు. మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా అందరూ విన్నారు, ఎక్కడ తప్పు అనేది అనిపించట్లేదు. అలాంటిది చెప్పు తీసి నా వాలంటీర్ అక్క చెల్లెమ్మ జోలికి వస్తే ఉపేక్షించను అన్నాడు. నేను ఎన్నికల సంకారంలో ఇంకో ఆడియో క్లిప్ ప్లే చేయించాను. వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్ 13వ వార్డు ఆ వ్యక్తి వాలంటీర్ని దారుణంగా మాట్లాడుతూ ఉంటే అమ్మాయి ఏడ్చేస్తుంది ఫోన్లో. నేను 6ంటికి డ్యూటీలోకి వచ్చి 9 వరకు కూడా ఇవి మీ పనిలోనే ఉంటున్నాను, ప్రభుత్వ పనిలోనే ఉంటా ఉన్నాను, నాకు 2 పిల్లల్ని అసలు నేను చూసుకుంటలేదు, ఇంత కష్టపడుతుంటే మీరు ఇలా అంటున్నా, నేను తట్టుకోలేకపోతున్నాను ఏడుస్తుంటే, నువ్వు ఎందుకు పని చేస్తున్నావు, జీతం తీసుకుంటలేదా అని చెప్తున్నాడు అతను. ఇదే భరతరాముని కంట్రోల్ చేయడం కోసం ఎప్పటి నుంచో రాజకీయ వైరం ఉన్నటువంటి జక్కంపూడి ఫ్యామిలీ తోటి మీరు ఇంటర్నల్గా కలిసిపోయారు. రాజా మీకు ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ అనేది దాని మీద ఎవరు చెప్పారు? బయట టాక్ అంటే ఈ టాక్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎలాగైతే ఐపాక్ట్ వాళ్ళు క్రియేట్ చేస్తారో ఈ టాక్ కూడా భరతరాము అక్కడి నుంచి ట్రైన్ అప్ అయినోడు కదా, క్రియేట్ చేస్తాడు. జక్కముడులతోటి ఆదిరెడ్డోలు సఖ్యతగా ఉన్నారు అంటే తనకి పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను క్లోజ్ అయిపోతాను, ఇతనితో సఖ్యతగా ఉన్న వాళ్ళందరికీ నేను శత్రువు అయిపోవాలి. ఇతని దగ్గర ఈ మధ్యన ప్రేమగా ఉన్నవాళ్ళు నా దగ్గర ఉన్న వాళ్ళు ఇతను తీసుకుంటాడు, వాళ్ళు నాకు శత్రువు అవ్వాలి. ఈ మధ్యన అతనితో ప్రేమగా ఉన్న వాళ్ళు నా దగ్గరికి వచ్చారు అనుకోండి, వెంటనే ఈడు దొంగ, ఈడు దోపిడీలు చేసాడు, అందుకే పార్టీ నుంచి. అలా మీ దగ్గరకు ఎవరన్నా ప్రేమగా వచ్చారా? లేకపోతే ఈ మధ్యనే జక్కంపూడి రాజా ఏమైనా మాట్లాడారా? క్యాజువల్గా ఏమైనా మాట్లాడారా? జక్కంపూడి రాజా రామ్మోహన్ రావు గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు మా కుటుంబానికి అత్యంత ఆప్తులు. ఈ పక్క 2 వీధులే మాకు వాళ్ళకి మధ్యన 2 వీధులే. రాజా, గణేష్, అలాగే రామ్మోహన్ రావు గారు అమ్మాయి, మొత్తం అంతా కూడా కుటుంబం కింద నాకు పరిచయం ఉంది రాజకీయంగా. అలాగే ఎక్కడైనా కనబడితే ఆప్యాయంగా పలకరించడం వరకు ఉంది. పార్టీ సిద్ధాంతాల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఇదే జక్కంపూడి రామ్మోహన్ రావు ఈ వార్డులో ఉండగా, ఈ వార్డు నా తల్లి కార్పొరేటర్గా ఉండి మేయర్ అయినప్పుడు వాళ్ళు పోటీ చేశారు, మేము పోటీ చేసాం. నేరుగా విజయలక్ష్మి గారే బరిలోకి వచ్చేసారు మమ్మల్ని ఓడించడానికి. రాజా ఇంటింటికి తిరిగాడు ఈ వార్డులో. డిపాజిట్ లేకుండా కాంగ్రెస్ని కొట్టాం ఆ రోజున. అప్పుడు కాంగ్రెస్ అధికారం, రామ్మోహన్ రావు మినిస్టర్. అంటే పోటీతత్వం ఎంత గొప్పగా ఉండాలి. రిజల్ట్ వచ్చింది అది ఇదే విజయలక్ష్మి గారు ఎక్కడో కనబడి మంచి పరిపాలన అందించాము, మా సహకారం ఉంటుందన్న. మేము మేయర్గా చేసాం, రామ్మోహన్ రావు మంత్రిగా మాకు సహకారం అందించారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సహకారం అందించారు. ఇదే దుర్గేష్ గారు అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆయన కూడా ఈ వార్డులోనే ఉన్నారు, ఆయన సహకారం అందించారు. ఇది హుందాతనం, నగర అభివృద్ధి కోసం అందరు కలిసి వచ్చే అంశాలు. రోజు రాజా ఆ పార్టీలో ఉంటే నేను ఈ పార్టీలో ఉంటాను, నా పార్టీని అంటే నేను ఊరుకోను రాజాని. అలాగే నేను వాళ్ళ నాయకుడు అంటే అతను ఊరుకోడు. కానీ ఎదురుపడినప్పుడు
మాకు ఎన్ని ఆస్తి తగాదాలు లేవు, వ్యక్తిగతంగా గొడవలు లేవు. సరే, ఇతని గురించి అతను ఏమంటాడు జనరల్గా మీరు కలిసినప్పుడు ఏమన్నా? ఎవరన్నా భరత్ గురించి అంత మాట్లాడే టైం ఉండదు. ఎదురు పడతామా, నవ్వుతామా, బాగున్నావా అంటాం అంతే. రాజనగరంలో వాళ్ళు ఎలాగైతే వాళ్ళ పార్టీ గెలుపు కోసం వాళ్ళు కృషి చేస్తా ఉన్నారో, తెలుగుదేశం జనసేన పార్టీ గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. అలాగే నన్ను ఓడించడానికి జక్కముడి కుటుంబం ఇక్కడ వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారు. జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా టీడీపీకి? 100% అవుద్దన్న. జనసేన టీడీపీ వాళ్ళది మాకు అవ్వపోవడం అనేది ఉండదు. ఇద్దరు నాయకులు కలిశారు రాష్ట్రం కోసం, ఎన్నో త్యాగాలు ఇద్దరు కూడా చేస్తున్నారు, ఇద్దరు కూడా ఎన్నో అంశాల్లో తగ్గి ఉంటున్నారు. ఇంత చేస్తుంది ఎవరి కోసం? రాష్ట్రం కోసం. చూడని పదవి కాదు చంద్రబాబు నాయుడు గారు, ఆ పదవి నుంచి వచ్చే గౌరవం తెలియంది కాదు పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు ఒక స్థాయిలో సెలబ్రిటీస్. వీళ్ళిద్దరికి కావాలంటే వచ్చేదే, దానికోసం పాకిలాడాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్ర శ్రేయస్ కోసం కలిసినప్పుడు మేమెంతన్నా మేమెంత తప్పకుండా అందరం తగ్గుతాం. క్యాడర్ అయితే మాత్రం కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలనే ఆలోచనతో ఉన్నారు. అలాగే టీడీపీ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం, రాష్ట్రం కోసం మన పార్టీకి వచ్చేప్పుడు బేషరతుగా ఏదైతే ఎప్పుడైతే మాకు జైల్లో బాబు గారు ఉన్నప్పుడు మద్దతు ఇచ్చారో దాన్ని గుర్తించుకుంటా ఉన్నారు. ఇబ్బంది పెట్టి మిమ్మల్ని, మీ ఫాదర్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఏంటి ఆ ఇష్యూ ఏంటి? ఇంకోటి, ఆ సందర్భంగా మీ మీద ఒత్తిడి వచ్చిందా వైఎస్ఆర్సీపీలో చేరాలనే? ఉన్నా తీవ్రమైన ఒత్తిడి. పార్టీలో చేరాలి, మంచి ప్యాకేజు, సీటు, భవిష్యత్తు మనదే, ఆ సీటుకి తోడుగా నీకు ఇంకా ఉన్నతమైన పదవి, చాలా అవకాశాలు ఇచ్చారు. కొంచెం డీటెయిల్ చెప్పగలరా? అవకాశాలు ఇచ్చారు, మనకి నచ్చని అంశం దాని గురించి ఆలోచించే పరిస్థితి కాదు. అన్నిట్లో ఒకటే చెప్పాను, నేను రాజకీయం అంటూ చేస్తే నారా లోకేష్ గారితో చెయ్యాలని నిర్ణయించుకున్నాను. చేస్తా, చేయలేని పరిస్థితి ఉంటే అన్నీ మానేసుకొని గౌరవపదంగా నేను బతుకుతాను. కానీ ఒకసారి ఆల్రెడీ తెలుగుదేశంలో కొన్ని స్థానికంగా ఇబ్బందుల వల్ల అక్కడికి వెళ్ళాం, ఆ పార్టీ విధానాలు, ఆయన వ్యక్తిత్వం చూసాం. మరలా ఇంకోసారి తప్పు చేయాల్సిన అవసరం లేదు. అన్నిటికీ మించి ఈ రోజున నాకు అన్ని విధాలుగా అండదండలు ఇస్తూ ఉంది బాబు గారు, లోకేష్ గారు. ఇంకా అంత ధైర్యం నాకు ఇస్తూ ఉన్నప్పుడు, నా కుటుంబానికి కష్టకాలం నేను జైల్లో ఉన్నప్పుడు బాబు గారు ఎంతోమంది వెళ్ళారు రాజమండ్రి జైలుకి. కానీ వాళ్ళందరూ ఒక లెక్క అయితే నన్ను మా నాన్నగారిని కలవడానికి ములాఖాత్ పెట్టుకొని ఆయన వచ్చిన విధానం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే ఆ కుటుంబం కష్టాల్లో ఉంది. నా కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి నాకు జైల్లోని చాలా భరోసా కల్పించారు. అలాంటి పరిస్థితుల్లో చేస్తే రాజకీయం ఆ పార్టీలో చేస్తాను, మా నాయకుడు లోకేష్ గారితో ఉంటాను. లేదంటే అన్నీ మూసుకొని కూర్చుంటాను. కానీ ఇలాగ ఇచ్చే ప్యాకేజ్కి డబ్బు అనేది ఏముందన్న ఓపుకుంటే తర్వాతైనా సంపాదించుకోవచ్చు, కానీ మంచి క్యారెక్టర్ ఉండాలి. అది నేను వదులుకోలేదు. ఏముంటుందన్న, ఇప్పుడు నా సీట్ నాదే ఉంటుంది. ఏముంటది, పైనుంచి వస్తారు, పెద్దరెడ్లు వస్తారు, మాట్లాడతారు. ఏముంది, ఇప్పుడు వేణుగారు ఉన్నారు, బీసీ అంటున్నారు, ఎంపీగా ఒక బీసీకి ఇచ్చారు, భరత్కి ఇచ్చారు. వీళ్ళందరూ ఏముంది పాత్ర, వీళ్ళందరూ కూడా తూతూ. అసలైంది వీళ్ళు పైన పెద్దరెడ్డి గారు ఉంటారు. వాళ్ళు చెప్పింది, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. పదవి ఇచ్చిన తర్వాత చూసాం కదా, వేణుగారు మంత్రి స్థాయిలోని మోకర్లి కాలుకి దండం పెట్టి బాంచేత్ నీ వల్లనే మా జాతి అంతా ఇలా ఉందని చెప్పి ఓ పెద్దరెడ్డి గారికి కాలు మొక్కారు. అంటే ఈయన ఒక్కడికి పదవి వచ్చేస్తే జాతి అంతా అభివృద్ధి చెందిసినట్లేనా? తాకట్టు పెట్టడం కాదా జాతిని? జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ సీఎం, ఫెరోషియస్, విపరీతమైన బలం ఉంది. మీ సీటు మీకు ఇస్తా అన్నారు, ఆర్థికంగా కూడా సపోర్ట్ వస్తుంది, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందువల్ల రిజెక్ట్ చేశారు? అంటే ఇంకోటి, మిమ్మల్ని లోపల పెట్టినప్పుడు బయటికి వదలరేమని భయం ఉంటుంది కదా, ఒప్పుకోకపోతే బయటికి వదలరేమని భయం కూడా ఉంటుంది కదా. స్ట్రాంగెస్ట్ సీఎం అవ్వచ్చు, సిస్టమ్స్ అన్నీ ఆయన చేతిలో ఉండొచ్చు, కానీ నేను ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాను. నా పార్టీకి విధేయుడి కింద ఉన్నాను. ఏది శాశ్వతం కాదు. హిట్లర్ లాంటి వాడే చెవు చూశాడు, సద్దాం హుసేన్ లాంటి వాడే దారుణమైన పరిస్థితులు. ఫ్యూచర్ గురించి భయం లేదా? ఇలా కేసులు వేధిస్తారని పోరాడితే జీవితాంతం పోరాడాలని నిర్ణయించుకున్నాను. భయపడ్డం అంటూ మొదలు పెడితే జీవితాంతం భయపడుతూనే బతకాలి. పోరాడాలంటే పోరాడాలి, భయపడ్డం అంటూ మొదలు పెడితే ప్రతిరోజు ప్రతి అంశంలో భయపడుతూనే ఉండాలి. ఆ బతుకొద్దని నేను నిర్ణయించుకున్నాను, పోరాడదామని నిర్ణయించుకున్నాను. నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేయని దానికి ఇలా అరెస్ట్ చేసినప్పుడు ఈరోజు నేను ఒక ధైర్యం కింద నా పార్టీకి ఉండాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. ఈరోజు నేను ధైర్యంగా పోరాడితే, ఏ తప్పు చేయని వాడిని అరెస్ట్ చేస్తే నేను బయటకు వచ్చిన తర్వాత రెట్టింపు ధైర్యంతో నేను పోరాడినప్పుడు
నా కార్యకర్తలకి నేను ఒక భరోసా కల్పించిన అవుతాను. విరోచితంగా పోరాడుతున్నాడు రా, చూసి మనం పోరాడాలరా అన్నట్లు ఉండాలని చెప్పి అనుకున్నాను, నిర్ణయించుకున్నాను. ఎన్ని ప్రలోభాలు పెట్టినా పక్కకి తృణప్రాయంగా పక్కకి తోసేసా, నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను, జెండాను మోస్తూనే ఉంటాను. మీరొక్కళ్ళే కాదు ఫ్యామిలీ, మీ ఫాదరు మీరు కాకుండా మీ ఇన్లాస్ ఫ్యామిలీ కూడా పొలిటికల్గా చాలా పెద్ద ఫ్యామిలీ. సెంట్రల్ మినిస్టర్ చేశారు, స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. మీ బామ్మర్ది గారు 2 సార్లు ఎంపీగా చేశారు. టీడీపీలో ఒక మంచి ప్రామినెంట్ లీడర్. ఎలా ఉంటుంది ఆయనతో రిలేషన్? ఏం మాట్లాడుతుంటారు జనరల్గా? ఫ్యామిలీ కలిసినప్పుడు రాజకీయాలు పక్కన పెట్టేస్తాం. ఇంకా అక్కడ కూడా మాట్లాడామంటే ఇంట్లో ఆడవాళ్ళు తంతారు మమ్మల్ని. అక్కడ కలిసినప్పుడు ఫ్యామిలీ చాలా మాట్లాడుకోవాల్సిన అంశాలు బోల్డ్ ఉంటాయి. చిన్న పెళ్ళి అయినప్పటి నుంచి చాలా ఉంటాయి అంశాలు. కూర్చుంటే ఇంకా టైం తెలియదు. అంతకుముందు పరిచయమా మీకు బాగానే వాళ్ళు? పర్వాలా, ముందు నుంచి పరిచయం ఉంది. అచ్చెన్నాయుడు గారు తెలియని వ్యక్తి ఎవరు ఉన్నారు? అచ్చెన్నాయుడు గారు తెలియని. పెళ్ళి అయిన తర్వాత ఇవన్నీ రామ్మోహన్ నాయుడు, మేము ఒక కజిన్స్, నాకు 7 బామ్మర్దులు, 7 బామ్మర్దులు అంతా ఎదిగొచ్చేసారు, ఒక ఏజ్కి వచ్చారు. కూర్చుంటే ఇంకా టైం తెలియదు. ఇంకా అలాగా కబుర్లు. అచ్చెన్నాయుడు గారు కూడా చిన్న బామ్మర్దిలో దూరిపోతారు. ఆయన కూడా, ఆయన ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు కానీ ఆయన టైం లేదు. కానీ ఆయన చాలా చిన్నపిల్ల మనస్తత్వం. ఆయన గొప్పగా కబుర్లు ఆడుకుంటుంటారు. ఆయన టీడీపీ నుంచి గెలిచిన 3 ఎంపీల్లో కేసినేని నాని వెళ్ళిపోయారు, గల్లా జయదేవ్ రాజకీయాలు వదిలేశారు. ఒకే ఒక్కడు రామ్మోహన్ నాయుడు. ఆయనకు కూడా ఒత్తిడి వచ్చిందా? వైఎస్ఆర్సీపీలో చేరమని ఆఫర్ వచ్చిందా? ఆబ్వియస్గా ఉంటుందన్నా, లేకుండా ఏం లేదు. అచ్చెన్నాయుడు గారు అన్నిసార్లు అరెస్ట్ చేశారని అంటే ఆ మాత్రం ఉండదా ఒత్తిడి? ఆయనకి ఉంటుంది, రామ్మోహన్ నాయుడుకి ఉంది, నాకు ఉంది, అందరికీ ఉంటుంది. మాట్లాడుకుంటాం ముగ్గురం కూడా. ఒకసారి ఇంకా చేస్తే ఇలా చేయాలి, లేకపోతే ఇంకా తల తీసేసినట్లే, మనకి బతికితే ఇలా బతుకుదాం, లేదంటే అందరం మానేద్దాం అన్నట్లు అనుకుంటూ ఉంటాం. అలాగే నిలబడ్డాం. 1, 2 కాదు కదా అంశాలు, సంవత్సరం పొడుగున. మీరు నమ్మరు, లాస్ట్ ఉగాది నేను పూజ మధ్యలోంచి నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు చిట్ ఫండ్స్లో, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ముఖ్యమంత్రికి ఆనందం కలిగించే అంశాలు ఇవన్నీ. ఆయన అవన్నీ ఆయనకి ఒక ఇస్తారన్నమాట. ఇస్తే ఓహో ఇలాంటి సిచ్యువేషన్లో తీసుకెళ్లారు, ఇలా చేశారు, ఇన్ని రోజులు పెట్టారా, ఓకే వెరీ గుడ్ అని నవ్వుకుంటాడు ఆయన, హ్యాపీ. ఒక విషయం మర్చిపోయా, ఆవ భూముల విషయం రాజమండ్రి హైలైట్ అవ్వడం మీ ఎంపీ ద్వారానే కాదు, ఆవ భూముల విషయంలో కూడా చాలా హైలైట్ అయింది. అది భూమి, చెరువా, లేకపోతే ఇంకేదా అనేది చాలా మీకు డీటెయిల్గా చెప్పేస్తానమ్మా. ఆవన్నదాన్ని చిన్న గోదావరి అని పిలుచుకుంటారు. రాజానగరం ఎమ్మెల్యే రాజా ఆవ భూమి అన్నది హౌసింగ్ స్కీమ్కి ఇస్తున్నట్లు తనకే తెలియదు. భరతరామ్ చాలా తెలివిగా అప్పుడు ఉన్న రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారిని అడ్డపెట్టుకొని వేసేసాడు స్కెచ్. రాజాకి తర్వాత తెలిసి ఇక్కడ భూమి పట్టాలు ఇస్తే చెప్పులు తీసి తంతారు ప్రజలని చెప్పి భయపడి బహిర్గతంగా రాజా భరతరామ్ తప్పు చేశాడని చెప్పాడు. ఆ రైతులకి ఇవ్వాల్సిన అమౌంట్కి ఎక్కువ హెచ్చించి, అంటే ఒక 20 లక్షలు రైతుకి ఇవ్వాల్సి వస్తే 40 ఇచ్చి గవర్నమెంట్ నుంచి ఈ 20 దొడ్డిదారిని తెచ్చుకున్నారు క్యాష్ రూపంలో. ఎవరికి ఇచ్చారు అదంతా కూడా రైతుల దగ్గర మొత్తం డేటా ఉంది. ఈ రోజు ఆ రైతులు బయటికి పెట్టపోవడానికి కారణం, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాలాంటి వ్యక్తినే వ్యాపారంలో చాలా కరెక్ట్గా వ్యాపారాలు చేస్తున్న అన్నీ అన్యాయంగా అరెస్ట్ చేసి 11 రోజులు జైల్లో ఉంచాడు. ఇతను బయట పెడితే ఇతన్ని బతకనిస్తారా? ఆ భయం గుప్పిట్లో ఉన్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్నికలు రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నెగ్గిన తర్వాత ఈ రైతులు అందరితో మాట్లాడిస్తాను. ఎవరెవరు ఎంతెంత డబ్బు భరతరామ్కి ఇచ్చారో అన్ని ఆధారాలతో బయట పెట్టిస్తాను. ఇక్కడ అవినీతి చేశాడు, కోర్టుకి వెళ్ళాం, నివాస యోగం కాదని చెప్పి కోర్టు స్టే ఇచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నివాస యోగం కాదు, ఇప్పుడు గోదావరికి రీఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కట్టి ఆ చిన్న గోదావరిగా తాటి చెట్టు లోటు ఉన్న ప్రాంతాన్ని మళ్ళీ ఫిల్లింగ్ చేసి ఇక్కడ ప్లాటింగ్ ఇచ్చే బదులు ఇంకా మనం బెటర్గా ఇప్పుడు భూమికి ఎంత రేటు పెట్టుకొని ఫిల్లింగ్ మళ్ళీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టే బదులు ఇంకో చోట కొనండి అని చెప్పి కోర్టు కూడా చెప్పలేదు. మొత్తానికి అధికార మదంతో, అధికార బలంతో రిలీఫ్ తెచ్చుకున్నాడు. కానీ ఈ 1 ఇయర్ పట్టాలు ఇవ్వాల, ఈ 1 ఇయర్ కూడా ఇవ్వాల. ఎందుకంటే ఇస్తే పట్టాలు ఆ వాటర్లో ప్లాటింగ్ చేయలేడు కదా, తంతర్ జనాలని తెలుసు. ఇప్పుడు మళ్ళీ నిన్న రాత్రి నుంచి మరలా 500 ఎకరాలు సేకరించి రైతులకి 100 రూపాయల మీద అగ్రిమెంట్లు చేసేసి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి వీళ్ళు మనుషులు పంపించి నోట్లన్నీ కూడా వాళ్ళతో కావాలని పెట్టించేసుకుని మళ్ళీ ఎవరేమని భయంతో నిన్న క్యాష్ పేమెంట్ చేసి ఇప్పుడు పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఆవు భూమి తప్పు జరిగిందంటే ఏ రోజు తప్పు జరిగిందని భరతరామ్ ఒప్పుకోవాలా. ఈరోజు ఇప్పుడు ఆవు భూములోని పట్టాలు ఇవ్వకుండా ఇంకో చోట భూ సేకరించాడు అని అంటే ఆవు భూమిలో తప్పు జరిగినట్లు తను ఒప్పుకున్నట్లే కదా.
ఇప్పుడు ఈరోజు లేకపోతే రేపో కోడ్ వస్తుంది కూడా పట్టాలు ఇస్తున్నాడు అని అంటే కేవలం అక్కడ మరలా దొడ్డిదారిన 25% కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ భరతరాం 25% కమిషన్ లేదా ఏ పని చేయడు. తన ఎంపీ ల్యాడ్స్ అయినా అప్ ఫ్రంట్ 25% కమిషన్ ఇచ్చారు. ఆ భూముల్లో 25% బొక్కిన డబ్బుతోటి ఇప్పుడు ఎలక్షన్ ఖర్చులు, ఎలక్షన్ ఖర్చు కోసమే చేసాడు మొత్తం. దానికి మిథున్ రెడ్డి గారు పైనుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ చేయాలని ఒత్తిడి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత 50 రోజుల పాటు ఇక్కడే రాజమండ్రి దీంట్లో ఫ్యామిలీ కూడా మొత్తం 55 రోజులు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ టైంలో అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? మీ ఫ్యామిలీ చాలా ఇన్వాల్వ్ అయింది ఈ ఇష్యూ మొత్తం మీద, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీతో కూడా. ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి అసలు? మీ పార్టీ కార్యకర్తలు కానీ మీరు కానీ ఎలాంటి పొజిషన్లో ఉన్నారు? అంటే ఊహించని పరిణామం. బాబు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు అని అంటే ముందు కార్యకర్తలు అయితే చాలా బాధపడ్డారు. అప్పటికే మేము కూడా అరెస్ట్ అయ్యి వచ్చాం కాబట్టి ఆ కుటుంబం ఏ విధంగా బాధపడుతుంది, ఆవేదన చెందుతుంది అనేది తెలుసున్న వాళ్ళం కాబట్టి వాళ్ళకి దగ్గరుండి ఒక భరోసాగా అండగా ఆ రోజున 55 రోజులు కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాం. అలాగే కార్యకర్తలు అందరూ కూడా, నాయకులందరూ కూడా భువనేశ్వరి గారికి, లోకేష్ గారికి, బ్రాహ్మణి గారికి ఒక కుటుంబం పెద్ద లేనప్పుడు ఆ కుటుంబం ఎంత దిగాలు చెందుతుంది అన్నది తెలుసు కాబట్టి వాళ్ళకి మేము అందరం భరోసాగా ఉన్నాం, అండగా ఉన్నామని ఒక ధైర్యం నింపే విధంగానే మా అందరం కూడా కృషి చేసాం. బాహటంగా అందరూ కూడా ఇది తప్పు, బాబు గారిని అరెస్ట్ చేసిన విధానం చాలా తప్పు అన్నది ప్రదర్శించారు. అది ఏంటి అన్నది కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల్లో మీరు చూస్తారు. చాలా విపరీతమైన కోపం ఉంది. నేను ఎప్పుడు చూడని వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద చూశాను. నేను ఊహించలేదు వీళ్ళందరిలో కూడా ఎంత కోపం ఉందా అన్నది. ఆ కోపాన్ని ఓటు రూపంలో ప్రదర్శించే రోజు అతి దగ్గరలో ఉంది. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకుంటుంది.